నయనతార జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన డాక్యుమెంటరీ బియాండ్ ది ఫెయిరీ టేల్ మరోసారి వార్తల్లోకెక్కింది. ఈ డాక్యుమెంటరీపై హీరో ధనుష్ వేసిన కాపీరైట్ పిటిషన్ను కొట్టివేయాలంటూ మద్రాస్ కోర్టుకెక్కింది నెట్ఫ్లిక్స్. తాజాగా ఈ పిటిషన్పై తీర్పునిచ్చిన న్యాయస్థానం నెట్ఫ్లిక్స్ పిటిషన్ను కొట్టేస్తూ గట్టి షాక్ ఇచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ ఇండియా నయనతార పెళ్లి జీవిత విశేషాలతో నయనతార బియాండ్ ది టెరిఫైర్ అనే పేరుతో డాక్యుమెంటరీని రూపొందించింది. గతేడాది నవంబర్ 18న విడుదలైన ఈ డాక్యుమెంటరీ వీడియోలో అనుమతి లేకుండా నానుం రౌడీదాన్ చిత్రంలోని సన్నివేశాన్ని ఉపయోగించుకుంది నయనతార టీం. దీంతో ఆ సినిమా నిర్మాత అయిన ధనుష్ కోర్టులో కాపీరైట్ పిటిషన్ దాఖలు చేశారు. నయన్ దంపతులతో పాటు వారికి చెందిన రౌడీ పిక్చర్స్ పైన దావా వేశారు. అనుమతి లేకుండా వాడిన 3 సెకండ్ల సీన్ను 24 గంటల్లోగా తొలగించుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆ క్లిప్ వాడుకున్నందుకు 10 కోట్లు చెల్లించాలని కూడా నోటీసుల్లో పేర్కొన్నారు. నష్టపరిహారం చెల్లించకపోవటమే కాకుండా డాక్యుమెంటరీలోని ఆ సీన్ తీయకపోవడంతో ధనుష్ న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. అయితే డాక్యుమెంటరీని ప్రసారం చేసిన నెట్ఫ్లిక్స్ ఇండియా మాత్రం రివర్స్లో ధనుష్ దావాను సవాల్ చేస్తూ ఓ పిటిషన్ను దాఖలు చేసింది. తాజాగా ఆ పిటిషన్ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. కాపీరైట్ యాక్ట్ ప్రకారం ధనుష్కి ఆ హక్కు ఉందని అభిప్రాయపడింది. దీంతో నయన్కి షాక్ తగిలినట్లయింది. 2015లో రిలీజ్ అయిన నేను రౌడీనే సినిమా కమర్షియల్గా భారీ హిట్ అవ్వలేదు, కానీ మంచి రివ్యూస్ మాత్రం తెచ్చుకుంది. ఈ సినిమాతోనే విఘ్నేష్ శివన్ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. విజయ్ సేతుపతి హీరోగా నటించిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటించింది. నయనతార, విఘ్నేష్ శివన్ ఈ మూవీ విడుదలయ్యాకే ప్రేమలో పడ్డారు. 8 ఏళ్ల డేటింగ్ తర్వాత ఈ జంట 2 ఏళ్ల కిందట జూన్లో పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లికి సంబంధించిన స్ట్రీమింగ్ రైట్స్ను నెట్ఫ్లిక్స్ సంస్థ ఏకంగా 25 కోట్లకు కొనుక్కుంది. గతేడాది నవంబర్లో స్ట్రీమింగ్ అయిన ఈ డాక్యుమెంటరీకి మిశ్రమ స్పందన వచ్చింది. ఇక ఈ వివాదంలో నయన్ కంటే ధనుష్కే ఎక్కువ మద్దతు లభించింది. పెళ్లి వీడియోని నయనతార నెట్ఫ్లిక్స్కి భారీ మొత్తంలో అమ్ముకున్నప్పుడు ధనుష్ లీగల్ నోటీసులు పంపడంలో తప్పేముందని పలువురు అభిప్రాయపడ్డారు. పైగా నానుం రౌడీదాన్ సినిమా టైంలోనే నయన్ ధనుష్ మధ్య విభేదాలు నెలకొన్నాయనే ప్రచారం ఉంది. అలాంటప్పుడు తాను ప్రొడ్యూస్ చేసిన సినిమా క్లిప్ని ధనుష్ ఫ్రీగా ఎందుకు ఇవ్వాలి అనే కామెంట్స్ కూడా వినిపించాయి.